ఎలక్ట్రిక్ ఆటో కొంటే 32 ఇంచ్ టీవీ ఫ్రీగా అయితే ఇస్తున్నారన్నమాట. ఎక్కడ అనుకుంటున్నారంటే కాకినాడలో అయితే ప్రెజెంట్ అయితే నేను ఉన్నాను. ఇక్కడ అచ్చంపేట జంక్షన్ దగ్గర శ్రీ వెంకట పద్మ ఆటోమోర్ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మీకు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అందుబాటులో ఉన్నాయి, అలానే మీకు లోడర్ ఎలక్ట్రిక్ ఆటో కూడా అందుబాటులో అయితే ఉందన్నమాట. 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో అయితే అందుబాటులో ఉంది. పైగా వీళ్ళు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 75 నిమిషాల్లోనే మీరు ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఫాస్ట్ గా కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మరి ఏంటి ఎలక్ట్రిక్ ఆటోస్, ప్రజెంట్ వీళ్ళు ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నారు, ఆటోలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు రండి. శ్రీను గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు మీరు కాకినాడలో ఇప్పుడు షోరూమ్ పెట్టిన తర్వాత ప్రజెంట్ రెస్పాన్స్ ఎలా ఉందండి? మనం చూసినట్టయితే రెస్పాన్స్ చాలా బెటర్గానే వస్తుందండి. పద్మ ఆటోమోర్ అండి. మన దగ్గర చూసినట్టయితే మనకి 3 విధమైన ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే డూడో ప్లస్ అండి, నెక్స్ట్ బ్యాక్సీ లైన్ అండి, అండ్ మూడో వెహికల్ వచ్చి మనకి లోడ్ వెహికల్ బ్యాక్సీ ఈ మ్యాగ్నెట్ అని ఒక వెహికల్ అయితే ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డూడో ప్లస్ చూసుకుందామండి. ఎక్కడ లేదండి 8 ఇన్నాలు, ఎక్కడైనా మనం ఆటోలు చూసినట్టయితే ఓన్లీ 4 ఇన్నాలు ఉంటాయండి మన ఇండియాలో. ఫస్ట్ టైం అది కూడా మన కాకినాడ అచ్చంపేటలో 8 ఇన్నాలు అనేది, అంటే ఒక డ్రైవరు 7 మంది ప్యాసింజర్స్ ఈ విధంగా ప్లాన్ అయ్యేలాగా మనకి 8 మంది 8 ఇన్నాల తోటి మనకి వెహికల్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. మనం ఆటో మొత్తం చూసినట్టయితే మనకి స్ట్రాంగ్ మెటల్ తోటి అయితే డిజైన్ చేసి మనకి వెహికల్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి వెహికల్ కూడా మనకి అపోలో టైర్స్ తోటి మనకి ఈ వెహికల్ మనకి అందుబాటులో ఉందండి. మోడిఫికేషన్ ఇక్కడ 3 మెంబర్స్ అండ్ ఇక్కడ 2 మెంబర్స్, ఇక్కడ 2 మెంబర్స్, అంటే 7 మెంబర్స్ ప్యాసింజర్స్ అండ్ ఇక్కడ 1 మెంబరు డ్రైవర్గా 8 ఇన్నాల తోటి మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇలాగ మనం లోపల చూసినట్టయితే కూర్చున్న తర్వాత ఒకసారి కూర్చోండి. మనకి 7 మెంబర్స్ ప్యాసింజర్స్ కూర్చున్నా సరే ఇంకా ఏవి స్పేస్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. దట్టు మనకి ఇక్కడ సీలింగ్ కూడా మనకి తల తగలకుండా ఒక హైట్గా ఉండడం అయితే ఇక్కడ మనకు ఉందండి. దట్టు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 8 మెంబర్స్ కాదు ఇంకా ఎక్కువ మంది మనకి పట్టే విధంగా మనకి ఇక్కడ ఆటో అనేది డిజైన్ చేయడం జరిగింది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 20 కిలోవాట్స్ బ్యాటరీతో అయితే మనకి అవైలబుల్గా ఉందండి. అది మనకి 300 మైలేజ్ తోటి మనకి అవైలబుల్గా ఉందండి మనకి షోరూమ్ చెప్పేది. బట్ మన రెగ్యులర్ కస్టమర్స్ చెప్పే మాట ఏంటంటే 260 నుండి 280 ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. ఇది అందులో ఎలాంటి ఇబ్బంది లేదనేది మన కస్టమర్స్ మన చెప్పడం అయితే జరిగిందండి. మనకి మోటార్ అయితే 10.5 కిలోవాట్స్ మోటార్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి. దీని మన స్పీడ్ వచ్చి అయితే 55 వరకు మనకి స్పీడ్ అయితే అందుకుంటుందండి. 2 ఆప్షన్స్ అయితే ఛార్జింగ్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి. ఒకటి నార్మల్ ఛార్జింగ్, 2 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉందండి. మనకి నార్మల్ ఛార్జింగ్ చూసినట్టయితే మన ఇంటి దగ్గర 4 నుండి 6 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి యొక్క వెహికల్ అనేది 0 నుండి 100 వరకు ఛార్జ్ అవుతుందండి. బట్ అలా కాకుండా మనకి ఎమర్జెన్సీ, మనకి టైం లేదు, మనకి ఛార్జింగ్ కావాలి, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు అనే విధంగా మనం చూసినట్టయితే మనకి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉందండి. ఈ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఏంటంటే మనకి 75 మినిట్స్ లో మీకు 0 నుండి 100% ఛార్జింగ్ అయితే ఓన్లీ 75 మినిట్స్ లోనే ఎక్కేస్తుందండి. అది ఫుల్ ఛార్జ్. ఆ విధంగా మనకి బెండి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది మనకి ఇచ్చారు. సో దీని తర్వాత మనం ఈ యొక్క వెహికల్ రేట్ చూసినట్టయితే మనకి దీనికి ఆన్ రోడ్ వచ్చి మనకి 5,35,000 పడుతుందండి. మనకి వారంటీ వచ్చేసరికి 5 ఇయర్స్ వరకు వారంటీ ఉందండి, లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు మనకి వారంటీ అనేది ఉంది. బ్యాటరీ మీద ఇస్తున్నామండి, మోటార్ మీద ఇస్తున్నాము, అండ్ మనకి వైర్ కిట్ మీద కూడా మనకి ఈ యొక్క ఆఫర్ అనేది వారంటీ అనేది మనకు ఉందండి. ఇక్కడ మనం చూసినట్టయితే అండి, ఇక్కడ మనం కీ ఆన్ చేయగానే మనకి డిస్ప్లేలో అనేది మనం ఏ మూడ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ అయితే ఉంటుందండి. న్యూట్రల్ ఒకటి, రివర్స్, ఆర్ అంటే రివర్స్ అండి. నడపడం చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే మన కీ ఆన్ చేయగానే మనకి డిస్ప్లేలో చూడండి మనకి ఇక్కడ ఛార్జింగ్ ఎంత ఉంది, మనం న్యూట్రల్లో ఉన్నామా, డ్రైవ్ మోడ్లో ఉన్నామా, రివర్స్లో ఉన్నామా, అది కూడా డిస్ప్లే చూపిస్తుందండి. మనం రేంజ్ వెళ్తున్నప్పుడు కూడా మనకి రేంజ్ అనేది ఇక్కడ మనకి ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది కూడా డిస్ప్లేలో మనకి కనిపిస్తుందండి. దట్టు ఇంకొకటి చూసుకుంటే మనం వెహికల్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి మనకి ఇచ్చారండి. ఒకటి ఆర్ రివర్స్, 2 ఎన్ న్యూట్రల్, నెక్స్ట్ డి అనేది డ్రైవింగ్ మోడ్ అండి. ట్రైన్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఎన్ అంటే న్యూట్రల్లో ఉందండి. ఇది మనం ఎన్ న్యూట్రల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవ్ మోడ్లో ఆన్ చేసాం, డ్రైవ్ మోడ్ అని డి వస్తుంది. ఇక్కడ గేర్స్ కనబడుతుంది కదండి 3. చూడండి ఇప్పుడు మనం థర్డ్ గేర్లో ఉంది, థర్డ్ గేర్ చూపిస్తుంది. ఈ గేర్లోనే మనం అనేది వెహికల్ అనేది మనం ముందుకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. మనకి టాప్ స్పీడ్ వచ్చేది 55 వరకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చి ఎల్ఈడి లైట్లు కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. ఇది సిగ్నల్ లైట్ అంటే పార్కింగ్ లైట్, ఈ విధంగా మనకి యూజ్ అవుతుంది. చూసినట్టయితే లెంత్ కూడా మనకి ఇక్కడ కూర్చోడానికి కూడా డ్రైవర్ కూడా స్పెసిఫిక్ గానే లెంత్ కూడా ఎక్కువ ఉందండి. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, డ్రైవర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి కూడా మనకి యొక్క లెంత్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన దగ్గర డూడో ప్లస్ అనే వెహికల్ ఉందండి. ఈ బెండ్ మీద మనకి ఆఫర్ అనేది ఉందండి. ఈ మే నెలలోపు మనం ఈ యొక్క బెండ్ అయితే మనం పర్చేస్ చేసుకుంటే మనకి 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అనేది ఆఫర్ ఉంది. సో ఏదైనా వెహికల్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నట్టయితే మనకి 15,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మనకి అవైలబుల్గా ఉందండి. బ్యాక్సీ లైన్ అండి, ఇది 4 ఇన్నాల్ అండి. ఈ వెహికల్ మనకి 3 మంది ప్యాసింజర్స్, ఒక డ్రైవర్గా మనకి 4 ఇన్నాల్ అనేది అవైలబుల్గా ఉంది. మనం ఈ బ్యాక్సీ లైన్ చూసినట్టయితే మనకి ఫుల్ స్ట్రాంగ్ మెటల్ తోటి వస్తుందండి. బ్యాటరీ చూసినట్టయితే మనకి 15 కిలోవాట్స్ బ్యాటరీ వస్తుందండి. దీని మైలేజ్ వచ్చి మనకి 250 కిలోమీటర్ల వరకు మనకి మైలేజ్ వస్తుందండి. సో మనం దీని మోటార్ కెపాసిటీ చూసినట్టయితే మనకి 12.5
అంటే 12.5 కిలో వాట్స్ మోటార్ అయితే మనకు ఉందండి. దీని టాప్ స్పీడ్ వచ్చి మనకి 49 వరకు ఉందండి, అంటే 49 వరకు మనకి స్పీడ్ రేంజ్ అనేది దీనికి అయితే ఈ వెహికల్కి అవైలబుల్గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మనకి ఛార్జింగ్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి నార్మల్ ఛార్జర్ ఉంది, 2 అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మన నార్మల్ ఛార్జింగ్ చూసినట్టయితే మనం ఇంటికాడ పెట్టుకోవచ్చండి. అది కనీసం 4 నుండి 6 అవర్స్ వరకు మనకి ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. మనకి అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ ఇలా రండి మనకి చూపిస్తాను. మనకి అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ ఒక ఆప్షన్ అయితే మనకు ఒకటి ఉందండి. ఇది అంటే మనకి షోరూమ్ దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి. కేవలం 45 నిమిషాల్లో మనకి ఇది ఫుల్ ఛార్జ్ అయితే 0 నుండి 100% ఎక్కడానికి మనకి టైం అయితే పడుతుందండి. మనకి ఈ విధంగా 2 విధంగా మనకి ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది. సో మనకి నెక్స్ట్ వారంటీ చూసుకున్నట్టయితే మనకి 5 years వారంటీ ఉందండి, లేదా 2 లక్షల కిలోమీటర్ వరకు మనకి వారంటీ అనేది అందుబాటులో ఉందండి. వీటి యొక్క ఆండ్రాయిడ్ ప్రైస్ చూసినట్టయితే మనకి 4,82,000 అయితే మనకి పడుతుందండి. ఇందులో మనకి ఒక ఆఫర్ అయితే ఉందండి. మే నెలలోపు ఎవరైతే ఈ వెహికల్ పర్చేస్ చేసుకుంటారో వారికి ఫ్రీగా ఎల్ఈడి 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అయితే ఫ్రీగా ఇస్తున్నాము. ఒకవేళ ఎవరైనా ఎక్స్చేంజ్ లో మనకి ఆటో ఎక్స్చేంజ్ మనకి 15,000 వరకు మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే మనం వాళ్ళకి అవైలబుల్గా ఇస్తున్నామండి. ఈ విధంగా మనకి ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. అది మే నెలలోపు పర్చేస్ చేసుకున్న వాళ్ళకి. మనం వెహికల్ చూసుకున్నట్టయితే ఇది 4 అండి. చూసుకున్నట్టయితే మనకి లార్జ్ అండ్ స్పెసిఫిక్ స్పేస్ అనేది మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. ఇక్కడే కాకుండా మనం ఇక్కడ చక్క పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా మన యొక్క ప్యాసింజర్ని ఇక్కడ ఎందుకు ఎక్కించుకొని వెళ్ళడానికి కూడా మనకి యూజ్ అవుతుందండి. ఈ సీట్ వెనక్కి జరుపుకోవచ్చండి. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు చూసినట్టయితే భారీ ఎంత స్పేస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందండి. దీనివల్ల మనం ఇంకా ఇది ఒక సీట్ వెనక్కి పెట్టుకొని ఇక్కడ ఎదురు చక్క పెట్టుకొని ఈ యొక్క ప్యాసింజర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఎక్కువ మంది ప్యాసింజర్ సులువుగా ప్రశాంతంగా వెళ్ళడానికి కూడా ఇక్కడ మనకి చోటు అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉందండి. ఈ విధంగా మనకి ఆటో అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ డ్రైవర్ కూర్చోవడానికి కూడా మనకి ఫ్రీగా ఎక్కువ స్పేస్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉందండి. ఇక్కడ డ్రైవింగ్ మూడ్కి వస్తే మనం ఇది నడపడానికి చాలా ఈజీగా అవుతుందండి. ఎలాంటి గేర్లు ఉండవు, ఓన్లీ క్లచ్ ఉండదు, ఓన్లీ బ్రేక్ ఉంటుంది. నడపడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన డిస్ప్లేలో చూసినట్టయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ పర్సంటేజ్ కనిపిస్తుంది. మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపించడం జరుగుతుంది. ఆ విధంగానే మనకి ఛార్జింగ్ లెవెల్స్ అంటే ఒక్కో లైన్ 20 పాయింట్స్ వరకు మనకి లెవెల్ ఉందండి. ఈ 5 పాయింట్లు 100% మనకి ఎంతవరకు ఛార్జింగ్ ఉంది ఇక్కడ రీడింగ్ నంబర్స్ లో కనిపిస్తుంది అండ్ పాయింట్ లో కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మనకి డిస్ప్లే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి డ్రైవింగ్ మూడ్, న్యూట్రల్, రివర్స్ ఇదే కాకుండా మనకి బూస్ట్ మూడ్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఆ బూస్ట్ మూడ్ దేనికంటే మనకు లోడ్ ఎక్కువ ఉంది, ఎత్తైన ప్రాంతానికి వెళ్ళాలి, బండి ముందుకు వెళ్ళట్లేదు, ఆ టైంలో మనకి ఈ బూస్ట్ మూడ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఈ బూస్ట్ మూడ్ ఆన్ చేయడం వల్ల ఎత్తైన ప్రదేశాలు కూడా చాలా సులువుగా బండి ఎక్కడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎదర డ్రైవింగ్ మూడ్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. మన దగ్గర ఉన్న 3 ఎలక్ట్రికల్ వెహికల్ అండి. బ్యాక్స్ ఈ మ్యాగ్నెట్ అండి, ఇది లోడ్ బండి. మనకి వెహికల్ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ 2 రకాల ఛార్జింగ్ ఉన్నాయండి. ఒకటి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, నార్మల్ ఛార్జింగ్ ఉంది. మనకి సేమ్ బ్యాక్ సీట్ అయితే ఎలాగైతే మనకి ఛార్జింగ్ యొక్క స్పీడు అండ్ రేంజ్ కిలోమీటర్స్ కూడా దీనికి సేమ్ అదే రేంజ్ వస్తుందండి. మనకి అది కాకుండా మన లోడ్ చూసినట్టయితే ఇది మనకి 6.5 అడుగులు అయితే అంటే 6.5 feet అయితే మనకి లోడ్, హెవీ లోడ్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి. మనం ఈ లోడ్ చూసుకున్నట్టయితే మనకి కంపెనీ వాళ్ళు 800 kg వరకు మనకి లోడ్ యొక్క వెళ్ళడానికి మనకి ప్రొవైడ్ చేశారు. బట్ మనం 1000 kg అంటే 1 టన్ను వరకు కూడా సునాయాసంగా మనం దేనైనా తీసుకెళ్ళడానికి మనకి ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా పాల క్యాన్స్ కోసం కానీ, లేదంటే గ్యాస్ బండ్ల కోసం కానీ, ఇతర వాటర్ బాటిల్స్ కోసం కూడా మనకి ఈ వెహికల్ చాలా ఈజీగా సింపుల్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎలాంటి డీజిల్ ఖర్చు ఉండదు. మనకి ఈ మ్యాగ్నెట్ అండ్ ఎలక్ట్రికల్ తో మనకి ఈ యొక్క బండి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా మీకు 250 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇది 250 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందండి. మన కస్టమర్లు చెప్పే విషయం ఏంటంటే 230 నుండి 240 ఖచ్చితంగా వస్తుందని మన కస్టమర్లు, మన రెగ్యులర్ కస్టమర్లకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రైస్ ఎంత అండి? ఈ ఎలక్ట్రికల్ ఆటో ప్రైస్ వచ్చి మనకి ఆన్ రోడ్ 4,95,000 పడుతుందండి. వారంటీ 5 years వరకు ఉంది, లేదా 2 లక్షల కిలోమీటర్ వరకు ఉంది. దీనికి కూడా ఆఫర్ ఉందండి? దీనికి కూడా ఆఫర్ ఉందండి. మనం ఈ ఆఫర్ చూసినట్టయితే ఈ మే నెల వరకు ఎవరైతే బండిని పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి 32 ఇంచెస్ టీవీ, ఎల్ఈడి టీవీ అండి. లేదా ఒకవేళ ఎక్స్చేంజ్ వేరే వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి 15,000 వరకు మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి. సో లోపల మనం చూసినట్టయితే డ్రైవర్కు ఫ్రీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చొని డ్రైవ్ చేయడానికి, ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి అయితే ఇక్కడ జరగడం జరిగిందండి. ఇక్కడ చూసినట్టయితే మనకి డ్రైవింగ్ చేయడం చాలా ఈజీ అండి. మనం కీ ఆన్ చేయగానే మనకి డిస్ప్లేలో చూపిస్తుంది మన ఛార్జింగ్ ఎంత ఉంది, మనం ఏ మూడ్ లో పెట్టుకున్నాం, అంటే రివర్స్ లో పెట్టుకున్నామా, న్యూట్రల్ లో పెట్టుకున్నామా, డ్రైవింగ్ మూడ్ లో పెట్టుకున్నామా, లేక బూస్ట్ మూడ్ అండి. బూస్ట్ మూడ్ అంటే మన దగ్గర హెవీ లోడ్ ఉన్నప్పుడు, మనం ఎత్తైన ప్రదేశం ఎక్కడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకి బూస్ట్ మూడ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. దీని ద్వారా మనకి ఈజీగా ఎత్తైన ప్రదేశం ఎక్కడానికి మనకి యూజ్ అవుతుందండి. ఇంకా మనం ఇక్కడ
మన బండిలో ఛార్జింగ్ ఎంత ఉంది, మనం ఎంత ఛార్జింగ్ వరకు మనం యూజ్ చేసాం అనేది కూడా మనకి డిస్ప్లేలో కనిపించడం జరుగుతుంది. శ్రీని గారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు మీరు చెప్తున్న రేట్లన్నీ కూడా 4 లక్షల పైన 5 లక్షల వరకు ఉన్నాయి. బట్ ఆటో సోదరులు ఫైనాన్స్ ఆప్షన్ కోసం చూస్తారు. ఓకే, మీకు ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమైనా ఇస్తున్నారా? మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందండి. కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి సులువుగా తక్కువ ఇంట్రెస్ట్ తోటే మనకి ఫైనాన్స్ ఆప్షన్ ఉందండి. మన దగ్గర శ్రీరామ ఫైనాన్స్ ఉంది, ఈకో ఫైనాన్స్ ఉంది, అండ్ రాఘవ ఫైనాన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. దాని ద్వారా మనకి తక్కువ ఇంట్రెస్ట్తో ₹10 ఇంట్రెస్ట్ మాత్రమే మనకి పడుతుందండి. ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్న తర్వాత కస్టమర్లు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే సర్వీస్ పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలాంటి భరోసా వస్తుంది? అవునండి, ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అడిగే సర్వీస్ అండి. మన సర్వీస్ విషయంలో అయితే మనకు ఒక ఛాలెంజ్ అయితే ఉందండి మన కంపెనీ తరఫున. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, వెహికల్ సడన్ గా ఆగిపోయింది, ఏం చేయాలో తెలియదు. మా కంపెనీ ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే మీకు వచ్చిన యొక్క ప్రాబ్లమ్ని 48 అవర్స్ యొక్క 48 అవర్స్ అంటే 48 గంటల్లో ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే, అంటే ఆ ప్రాబ్లం మీకు రెక్టిఫై చేయకపోతే మనకి ఈఎంఐ పే చేస్తాం కదండి, రోజువారీ ఈఎంఐ. ఎన్ని రోజులైతే వెహికల్ బయట ఉంటుందో, మూల ఉంటుందో అన్ని రోజులు ఈఎంఐ మా కంపెనీ పే చేస్తుందండి. ఇలా ఎందుకు చెప్తున్నామంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా 48 గంటలకు ముందే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి మీరు ఇంకా ఫీల్డ్లో వెళ్ళడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పడానికి ఈ యొక్క మా కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీకు సర్వీస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడైతే వెహికల్ ఆగిపోయిందో అక్కడే మా యొక్క సర్వీస్ మ్యాన్ మీ దగ్గరికి వచ్చి మీ యొక్క ప్రాబ్లం రెక్టిఫై చేసి మీకు ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా మా యొక్క సర్వీస్ అవైలబుల్ అయితే ఉందండి మాకు. అలాంటి ఇప్పుడు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్తున్నారు కదా, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏ లొకేషన్స్ లో ఇస్తున్నారు? మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఓన్లీ మన షోరూమ్ ఒక దగ్గర లేదండి. మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఫాస్ట్ ఛార్జర్ మన షోరూమ్ దగ్గర ఉంది. ఈ యొక్క ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ ఓన్లీ మన షోరూమ్ ఒక దగ్గర కాదండి. ఇటువైపు మనం చూసినట్టయితే మన బ్రాంచ్ కూడా రాజమండ్రిలో ఉంది, భీమవరంలో ఉంది, నెక్స్ట్ విజయవాడలో ఉంది. ఈ విధంగా ఇటువైపు వెళ్తే మనకి ఈ విధంగా షోరూమ్ లోనే మనకి అవైలబుల్. ఒకవేళ మనకి ఇటువైపు కాదు, మేము ఇటువైపు వెళ్తాము, మా పరిస్థితి ఏంటంటే అంటే ఒకవేళ వైజాగ్ సైడ్ వెళ్తారు, అన్నవరం సైడ్ వెళ్తారు, మా పరిస్థితి ఏంటని అడుగుతారా, మనకి నక్కిపిల్లిలో బ్రాంచ్ ఉంది, వైజాగ్ లో బ్రాంచ్ ఉంది, అండ్ అన్నవరంలో కూడా మనం రీసెంట్గా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ కూడా ఫాస్ట్ ఛార్జ్ అవైలబుల్ 24 అవర్స్. మీకు ఏ టైంలో వచ్చినా సరే ఇబ్బంది లేకుండా మీరు ఛార్జింగ్ పెట్టుకొని మీ యొక్క ప్రదేశానికి మీరు వెళ్ళడానికి ఈ యొక్క ఫాస్ట్ ఛార్జ్ అనేది ఉపయోగపడుతుందండి. సో చూసారు కదండి, కాకినాడలోని శ్రీ వెంకట పద్మ ఆటోమోర్ షోరూమ్ లో వీళ్ళ దగ్గర ఉన్న ఆటో సంబంధించిన సమాచారం అనమాట. సో వీళ్ళ దగ్గర అయితే లోడర్ సెగ్మెంట్ కింద ఈ మ్యాగ్నెట్ ఎలక్ట్రిక్ ఆటో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి ఛార్జ్ పెడితే 250 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు. 1 టన్ను వరకు లోడ్ కెపాసిటీ అయితే వేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాని యొక్క ఆన్ రోడ్ ధర 4,95,000 రూపాయలండి. అలానే మనకి బ్యాక్సీ సంబంధించిన లైన్ ఎలక్ట్రిక్ ఆటో అయితే ఉంది, ప్యాసింజర్ సెగ్మెంట్. ఈ ఎలక్ట్రిక్ ఆటో కూడా 250 కిలోమీటర్ రేంజ్ అయితే చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర 4,82,000 రూపాయలు. ఇక మూడోది చూసుకున్నట్లయితే మెర్క్యూరీ సంబంధించిన డూడో ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 300 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క ఆన్ రోడ్ ధర 5,35,000 రూపాయలు. ఈ 3 ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అంతేకాదు మీరు కనుక మే నెలలోపు ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తే కనుక మీకు 32 ఇంచ్ LED టీవీ అనేది ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. ఈ పాత ఆటోని ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తే 15,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తామని చెప్తున్నారు. సో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందానికైతే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నెక్స్ట్ అయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ డిస్కస్ ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.